శ్రీ సత్యసాయి జిల్లా కడీర్లో ద్విచక్ర వాహనాల చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరయ్యారు. సభలో ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. అనపర్తి, ఉండి తదితర స్థానాలపై పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి నేతలు చర్చించారు. చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరయ్యారు. సభలో ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. అనపర్తి, ఉండి తదితర స్థానాలపై పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి నేతలు చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. సహనా, ఇక్కడ మరి అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఈరోజు ఉమ్మడి కీలక నేతల సమావేశం జరిగింది. ఉమ్మడి పార్టీలకు సంబంధించినటువంటి సమావేశంలో మరి చంద్రబాబు నాయుడు నివాసంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధ్యక్షుడు మరి పవన్ కళ్యాణ్, ఇతర నేతలైతే ఇక్కడ కలుసుకోవడం జరిగిందని కూడా చెప్తూ ఉంది. అయితే ఈ సమావేశంలో, ఈ కీలక సమావేశంలో ముఖ్యంగా పార్టీలకు సంబంధించినటువంటి నేతల మరి అభ్యర్థుల వ్యవహారం కానీ, ఇతర ప్రచార వ్యూహాలకు సంబంధించినటువంటి కానీ అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మరి అభ్యర్థుల ఎంపిక చేసి మరి ముఖ్యంగా చూసుకుంటే మరి ఎన్నికల ప్రచార వ్యూహాలకైతే సిద్ధమవుతున్న తరుణంలో, ఎన్నికలు ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతున్న తరుణంలో ఈ భేటీ ఒక కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని నియోజకవర్గాలలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి నేతల మధ్య కొంత అసంతృప్తి అయితే బయటపడింది. అంతేకాకుండా కొంతమంది రెబల్ నాయకులు, రెబల్కి సంబంధించినటువంటి నాయకులు కూడా బయలుదేరారు. కొంత అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు కొంత ఒక కార్యాచరణ వ్యూహాన్ని రచిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఎవరైతే సీటు రాని నేతలు ఎవరైతే ఉన్నారో వారిని బుజ్జగించేందుకు కూడా పెద్ద ఎత్తున ఒక వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఈ ముగ్గురు నేతలు ఏదైతే బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు, టీడీపీకి సంబంధించిన నాయకులు భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా మరి ముందుకు సాగుతున్న తరుణంలో ఈ భేటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా గత కొంతకాలంగా అనపర్తి, ఉండి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు అయితే పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీకి దక్కనటువంటి ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయకులైతే పెద్ద ఎత్తున మరి అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఉండికి సంబంధించినటువంటి నియోజకవర్గం ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా అయితే అక్కడ
ఇప్పటికే టీడీపీ మంతెన రామరాజుని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కొంత చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి మరి త్వరలోనే కొద్ది రోజుల్లోనే అక్కడ టీడీపీ అభ్యర్థిని మార్చబోతున్నారు. అంతేకాకుండా అక్కడ మరి నరసాపురం సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజుకి ఈసారి అక్కడ సీట్ ఇవ్వబోతున్నారని కూడా చర్చ జరుగుతుంది. కొంత ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వస్తుందనే తరుణంలో మరి ముఖ్యంగా రామరాజు వర్గీయులు అయితే పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నారు. కొంత మరి బాహాటంగానే చంద్రబాబు నాయుడు ముందు కూడా చాలా పెద్ద ఎత్తున కొంత గొడవ కూడా చేశారు. ఖచ్చితంగా తమ నేతగా ఎవరైతే ఉన్నారో రామరాజుకి ఉండి సీట్ ఇవ్వకపోతే ఇక్కడ తీవ్ర పరిణామాలు జరుగుతాయని కూడా వారు బహిరంగంగానే హెచ్చరిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపుగా ఇదే అంశాలు అయితే అక్కడ కూడా మరి వివాదం అయితే చెలరేగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మరి ఉమ్మడి అభ్యర్థుల మీద మార్పులు చేర్పుల గురించి కూడా ఈ ముగ్గురు నాయకులు మరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ముఖ్యంగా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున మరి చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఉమ్మడి నాయకులు అయితే మరి ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థుల మార్పులు చేర్పులు, అంతేకాకుండా పార్టీలకు సంబంధించి కూడా మా పార్టీలు కూడా నియోజకవర్గాలు మార్చుకునేందుకు కూడా కొంత చర్చ అయితే జరిగిందని కూడా మరి చెప్తూ ఉన్న నేపథ్యంలో మరి చూడాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు.